హలో గైస్, వెల్కమ్ టు శివారెడ్డి లాజిక్స్. ఓకే, ఆర్ఆర్బికి సంబంధించి ఏవైతే క్వశ్చన్స్ అనేవి హిస్టరీ సబ్జెక్ట్ బేస్ చేసుకొని అడిగారో అవన్నీ కూడా డిస్కస్ చేయడానికి ట్రై చేద్దామమ్మా. అది కూడా ఎలా అంటే చాప్టర్ వైజ్ అనేది డిస్కస్ చేద్దామండి. ఈ రోజు వచ్చేసి మనం ఏన్షియంట్ హిస్టరీ, ఆధునిక భారతదేశ ప్రాచీన భారతదేశ చరిత్ర గురించి అనేది డిస్కస్ చేద్దామండి. ఓకేనా, ఫస్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే స్టోన్ ఏజ్, ఓకేనా, రాతి యుగము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే సింధు నాగరికత. భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్టార్ట్ అయింది ఫస్ట్ నాగరికత పేరేంటమ్మా అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని కూడా అంటారు. ఇండస్ అనే పేరు ఎందుకు వచ్చిందమ్మా అంటే ఈ నాగరికత అంతా కూడా ఇండస్ రివర్ దగ్గర స్టార్ట్ అయింది కాబట్టి దీన్ని సింధు నాగరికత అని కూడా అనడం అయితే జరుగుతుంది. ఓకే, ద ఫస్ట్ క్వశ్చన్, which of the following does not come under the three major periods of the stone age? ఓకే, ఈ క్రింది వాటిలో ఏ రాతి యుగం యొక్క మూడు ప్రధాన కాలాల కిందకి రాదు అంటున్నాడు. ఇక్కడ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలమ్మా. మనం ఇక్కడ ఏం అడుగుతున్నాడు అంటే రాతి యుగానికి సంబంధించి అడుగుతున్నారు. అయితే కింద 4 ఆప్షన్స్ లో మనకి ఏ స్టేజ్ అనేది రాతి యుగ కాలం కిందకి రాదు అంటున్నారు. రాతి యుగం అంటే స్టోన్ ఏజ్ కి సంబంధించింది. ఒకసారి ఆప్షన్ చూడమ్మా. ఫస్ట్ పాలియోలిథిక్, 2 నియోలిథిక్, 3 కాపర్ స్టోన్ ఏజ్ అండ్ 4 మెసోలిథిక్. లిథిక్ అంటే స్టోన్ అమ్మ. ఇక్కడ లిథిక్ అంటే అర్థం ఏంటి? స్టోన్. ఓకేనా, పాలియోలిథిక్ అంటే ఓల్డ్ స్టోన్ ఏజ్ అని, అంటే ప్రాచీన రాతి యుగం అని. నియోలిథిక్ అంటే న్యూ, ఓకేనా, ఆధునిక రాతి యుగం అని పిలవచ్చు. ఓకే, నెక్స్ట్ మెసోలిథిక్ అంటే మిడిల్. మెసోలిథిక్ అంటే ఏంటి? మిడిల్ స్టోన్ ఏజ్ అని పిలవచ్చు. ఓకేనా, ఇక్కడ మనకి 1, 2, 3 కవర్ అయ్యాయి. ఓకేనా, పాలియోలిథిక్, మెసోలిథిక్, నియోలిథిక్. ఇంకేంటి ఇక్కడ ఉంది మనకి? కాపర్ స్టోన్ ఏజ్ అంటున్నాడు. కాపర్ అనేది ఏంటి? ఇది రాయా, ఇది స్టోనా అంటే కాదు. ఇదేంటి? మినరల్. కాపర్ ఈజ్ ది మినరల్. అయితే ఇది రాతి యుగంలోకి వస్తుందా? రాతి యుగంలోకి రాదు. ద కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా అంటే కాపర్ స్టోన్ ఏజ్. ఓకేనా, ఎలా అయినా సరే రాతి యుగం చూస్తున్నాం కాబట్టి మనకి మెయిన్ గా తీసుకుంటే ఈ స్టోన్ ఏజ్ ఈస్ బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్. ఓకే, ఫస్ట్ వన్ పాలియోలిథిక్. ఈ పాలియోలిథిక్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 2.6 మిలియన్ ఇయర్స్ ఎగో టు 10,000 BC. 10,000 సంవత్సరాల వరకు కూడా ఉన్న కాలాన్ని మనం ఏమంటారమ్మా అంటే ప్రాచీన రాతి యుగం అని పిలవడం అయితే జరుగుతుంది. కాకపోతే ఈ డేట్స్ అన్ని కూడా టెంటేటివ్ డేట్సే. ఇవన్నీ కూడా ఖచ్చితంగా చెప్పడానికి లేదు. ఎందుకంటే ఈ రాతి యుగానికి సంబంధించి అప్పటికి ఎవిడెన్సెస్ అనేది మనకి లిటరరీ సోర్సెస్ అనేవి లేవు, లిఖిత పూర్వక ఆధారాలు అనేవి లేవు. కాబట్టి ఇవన్నీ కూడా అప్రాక్సిమేట్లీగా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ మెసోలిథిక్. మెసోలిథిక్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందమ్మా అంటే 10,000 BC టు 4,500 BC. ఈ మెసోలిథిక్ అనేది ఎప్పుడు ఎండ్ అయింది అంటే మధ్యరాతి యుగం అనేది ఎప్పుడైతే అగ్రికల్చర్ అనేది, వ్యవసాయం అనేది కనుగొన్నారో అప్పటి నుంచి ఈ మెసోలిథిక్ కల్చర్ అనేది ఎండ్ అయిపోయింది. మీరు మెసోలిథిక్ అంటే మధ్యరాతి యుగం అనంగంలోనే మీకు గుర్తుండాల్సింది మైక్రోలిథ్స్ అంటారు. ఓకేనా, వాళ్ళు చిన్న చిన్న స్టోన్స్ తో వాటిని చిన్న చిన్న ఆయుధాల కింద అనేది తయారు చేశారు. వాటిని మైక్రోలిథ్స్ అంటారు. అది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి నియోలిథిక్. ఓకేనా, నియోలిథిక్. ఈ నియోలిథిక్ అంటే మనకి కొత్త రాతి యుగం. ఇది ఎప్పటి నుంచి అమ్మా అంటే 4,500 టు 2,500 BC. ఓకేనా, ఇది 3 స్టేజెస్ ఆఫ్ ది స్టోన్ ఏజ్ అని చెప్పొచ్చు. అయితే ఈ 2 స్టేజెస్ లో కూడా మనకి మెయిన్ గా తీసుకుంటే పాలియోలిథిక్ అండ్ మెసోలిథిక్ లో తీసుకుంటే వీళ్ళకి అగ్రికల్చర్ తెలుసా అంటే తెలియదు. నో అగ్రికల్చర్. ఓకే, అగ్రికల్చర్ ఎప్పుడు స్టార్ట్ అయింది? నియోలిథిక్ ఎరాలో స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. ఇది చాలా జాగ్రత్త గుర్తు. మరి అగ్రికల్చర్ లేకపోతే వాళ్ళ ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఫుడ్ ఏంటి? హంటింగ్ అండ్ గ్యాదరింగ్. ఓకే, నా జంతువులను వేటాడి వాళ్ళు దాని మీద డిపెండ్ అయ్యేవాళ్ళు అనమాట. ఇది ఒకసారి నామినల్ గా డేట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ క్రోనలాజికల్ సీక్వెన్స్ యాజ్ అ ప్రీ హిస్టారిక్ పీరియడ్? ఓకేనా, ప్రీ హిస్టారిక్ పీరియడ్ కి సంబంధించి కరెక్ట్ సీక్వెన్స్ ఏంటి అంటున్నారు. ఇన్ జనరల్ గా మనకి హిస్టరీ అనేది 3 టైప్స్ ఆఫ్ హిస్టరీస్ కింద డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ వచ్చేసి మనకు వచ్చేసి ప్రీ హిస్టరీ అంటాం.
ప్రీ హిస్టరీ అంటే దెర్ ఈస్ నో రిటర్న్ ఎవిడెన్సెస్, ఎలాంటి లిఖితపూర్వక ఆధారాలు కానీ అట్ ద సేమ్ టైం వచ్చేసి లాంగ్వేజ్ కానీ స్క్రిప్ట్ లేకపోతే దాన్ని ప్రీ హిస్టరీ అంటాం. ప్రీ హిస్టరీ తర్వాత వచ్చే ఏంటమ్మా అంటే ప్రోటో హిస్టరీ అంటారు. ప్రోటో హిస్టరీలో ఏంటి అంటే రిటర్న్ ఎవిడెన్సెస్ ఆర్ దేర్ బట్ దీస్ రిటర్న్ ఎవిడెన్సెస్ ఆర్ నాట్ డెసిఫర్డ్. అయితే లిఖితపూర్వకమైన ఆధారాలు ఉన్నాయి కానీ ఆధారాలు అనేది అవి ఏంటి అనేది ఎగ్జాక్ట్గా మనం స్టడీ చేయలేకపోయాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటమ్మా అంటే ప్రోటో హిస్టరీకి ఐవిసి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సింధు నాగరికతకి మనకి లిపి అనేది ఉంది కానీ ఆ లిపికి అర్థం ఏంటి అనేది ఇంతవరకు కనుగొనలేదు. ఎందుకంటే అది ఏ లిపి? పిక్టోగ్రాఫిక్ లిపి అంటే బొమ్మల లిపి. దానికి కరెక్ట్గా ఏంటి ఎవిడెన్సెస్ ఏమైనా ఉన్నాయా? దాన్ని స్టడీ చేయగలిగామా? లేదు. దాన్ని ప్రోటో హిస్టరీ అంటాం. తర్వాత వచ్చేసి హిస్టారిక్ ఏజ్ అంటాం. హిస్టారిక్ ఏజ్ అంటే దెర్ ఈస్ అ రిటర్న్ డాక్యుమెంట్స్ అండ్ స్క్రిప్ట్ ఈజ్ ఆల్సో దేర్, దో స్క్రిప్ట్ ఈజ్ ఆల్సో డెసిఫర్డ్. వాటన్నిటిని కూడా కనుగొనడం అయితే జరిగింది. ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడు? ప్రీ హిస్టరీకి సంబంధించి కరెక్ట్ సీక్వెన్స్ ఏంటి అంటున్నాడు. అంటే ప్రీ హిస్టరీ అంటే ఏంటి? దెర్ ఇస్ నో రిటర్న్ ఎవిడెన్సెస్, రిటర్న్ ఎవిడెన్సెస్ లేని వాటి గురించి వాళ్ళు అడుగుతున్నారు. ఏంటి అమ్మ అంటే రిటర్న్ ఎవిడెన్సెస్ మనకి ఎప్పటి వరకు లేవు? పాలియోలిథిక్, మెసోలిథిక్, నియోలిథిక్. ఇది కరెక్ట్ సీక్వెన్సే కాదా? ఎస్, ఇట్ ఈస్ అ కరెక్ట్ సీక్వెన్స్. మిగిలిన చూద్దాం. మెటల్ ఏజ్ ఫస్ట్ వచ్చిందా? రాలేదు, డైరెక్ట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. నియోలిథిక్ ఫస్ట్ వచ్చిందా? రాలేదు, ఇది లాస్ట్ అనేది. మెసోలిథిక్ ఫస్ట్ వచ్చిందా అంటే రాలేదు. ఇది సింపుల్ గా చేయొచ్చు అమ్మా. క్వశ్చన్స్ లెంతీగా ఉన్నాయని మీరు స్కిప్ చేయొద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా. లెంతీ క్వశ్చన్స్ చాలా ఈజీ, కొంచెం క్లారిటీ గుర్తు పెట్టుకుంటే మనకి చాలా ఈజీగా చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ జాగ్రత్తగా చూడమ్మా. పూర్వ చరిత్రకి సంబంధించి కరెక్ట్ సీక్వెన్స్ అడుగుతున్నాడు. మనకేంటి? ప్రాచీన రాతి యుగం, మధ్య రాతి యుగం, ఆధునిక రాతి యుగం అనేది కరెక్ట్ సీక్వెన్స్. దీని తర్వాత మనకు వచ్చేసి రాతి యుగం రాగి యుగం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది, కాపర్ ఏజ్ అనేది. ఆ సీక్వెన్స్ గుర్తుపెట్టుకోండి. కరెక్ట్ ఆన్సర్ ఇస్ నెంబర్ 1. నెక్స్ట్, బింబేట్కా కేవ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ డాష్. ఓకేనా? బింబేట్కా కేవ్స్ అనేది ఏ ప్రాంతంలో ఉన్నాయి అంటున్నాడు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ఆర్ హిమాచల్ ప్రదేశ్. ద కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా అంటే మధ్యప్రదేశ్ ప్రాంతంలో వచ్చేసి మనకి బింబేట్కా కేవ్స్ అనేది ఉండడం అయితే జరిగింది. బింబేట్కా కేవ్స్ దేనికి ఫేమస్ అంటే మనకి రాక్ పెయింటింగ్. ఓకేనా? వాళ్ళు ఏం చేసే వాళ్ళమ్మా అంటే గోడల మీద, నెక్స్ట్ వచ్చేసి స్లాబ్స్ అంటాం కదా, పై కప్పు మీద కూడా వాళ్ళు బొమ్మలు అనేది గీయడం అయితే జరిగింది. బింబేట్కా కేవ్స్ అనేది దేనికి ఫేమస్ అమ్మా అంటే పెయింటింగ్స్. ఈ బింబేట్కా కేవ్స్ తో పాటు అజంతా ఎల్లోరా కేవ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ బుద్ధిజం, జైనిజానికి సంబంధించింది. ఎలిఫెంట్ కేవ్స్ ఎక్కడ ఉన్నాయి అంటారు, అది ఎక్కడ ఉందమ్మా అంటే మనకి మహారాష్ట్ర ప్రాంతంలో ఉండడం అయితే జరిగింది. ఓకేనా? ఆంధ్రప్రదేశ్ లో కూడా మనకి ఈ స్టోనేజ్ రాతి యుగానికి సంబంధించి కేవ్స్ అనేవి ఉన్నాయి. ఎక్కడమ్మా అంటే కర్నూలు ప్రాంతంలో ఉండడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్. The Harappa city was found during the excavations on the banks of the which river around 1920-1921. ఓకే, హరప్పా అనే నగరాన్ని ఏ నది ఒడ్డున దీన్ని కనుగొనడం అయితే జరిగింది అంటున్నారు. హరప్పా అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఈ హరప్పా నగరం అనేది ఏ నది ఒడ్డున అంటే రావి రివర్. ఓకే, హరప్పా అనేది ఎక్కడ కనుగొనడం అయితే జరిగింది? రావి రివర్ దగ్గర వచ్చేసి వీళ్ళు కనుగొనడం అయితే జరిగింది. హరప్పా అంటే ఏంటమ్మా అంటే మనకి ఫస్ట్ డిస్కవర్డ్ సైట్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ద గ్రేట్ బాత్ ఫౌండ్ ఇన్ ది మొహంజోదారో వాజ్ హ్యూజ్ ఎస్ అ డాష్. ఓకేనా? మనకి మహాస్థాన వాటిక అనేది అందరికి తెలిసింది. ఈ మహాస్థాన వాటిక అనేది ఓకే ఎక్కడుంది? మొహంజోదారో సిటీలో ఉండడం అయితే జరిగింది. ఓకేనా? ఈ మొహంజోదారో సిటీకి ఇంకొక పేరు ఏంటమ్మా అంటే లార్జెస్ట్ సైట్ ఇన్ ది ఎంటైర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సింధు నాగరికతకు సంబంధించి అతి పెద్ద సైట్ ఏంటి అంటే మొహంజోదారో అని చెప్పుకోవచ్చు. ఈ మొహంజోదారో ప్రాంతంలో మనకి మహాస్థాన వాటిక గ్రేట్ బాత్ అనేది ఉండడం అయితే జరిగింది. ఆ గ్రేట్ బాత్ ఏ షేప్ లో ఉంది అంటున్నాడు. ఓకేనా? ఇట్స్ అ సర్క్యులర్ షేప్ ఆర్ సిలిండరికల్ షేప్ ఆర్ ట్రయాంగిల్ షేప్ ఆర్ రెక్టాంగిల్ షేప్. ఏంటమ్మంటే ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ రెక్టాంగులర్ షేప్. దీర్ఘ చతురస్రాకారంలో ఒక ట్యాంక్ మాదిరి కింద ఉండడం అయితే జరిగింది. దాని యొక్క లెంత్ ఎంతమ్మా అంటే 11 మీటర్స్ అనేది ఉంది. ఓకేనా? అండ్ విడ్త్ ఎంత ఉందమ్మా అంటే మనకు వచ్చేసి 7 మీటర్స్ అనేది ఉండడం అయితే జరిగింది. డెప్త్ అనేది ఎంత ఉంది అంటే ఈ మహాస్థాన వాటికి వచ్చేసి 2.7 మీటర్స్ అనేది అప్రాక్సిమేట్లీగా ఉండడం అయితే జరిగింది. ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకే, లెంత్ ఎంతమ్మా అంటే 12 మీటర్స్, విడ్త్ ఎంతమ్మా అంటే 7 మీటర్స్ అనేది ఉండడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్.
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ వాస్ యూజ్డ్ ఇన్ ది హరప్పన్ సివిలైజేషన్? ఓకేనా, సింధు నాగరికతకి సంబంధించి నిర్మాణానికి ఏ సామాగ్రి అనేది ఉపయోగించారు అంటున్నారు. క్లే, రెడ్ శాండ్ స్టోన్, బంట్ బ్రిక్స్ అండ్ సన్ డ్రైన్డ్ క్లే. ఓకేనా, ఏ పదార్థాలు వాడారు అంటున్నారు. ఏంటమ్మా అంటే మీకు వెంటనే గుర్తుండాల్సింది ఏంటి, సింధు నాగరికత అంటే బంట్ బ్రిక్స్ అనేది యూజ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, సింధు నాగరికతలో ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా భారతదేశంలో నాగరికత స్టార్ట్ అయింది ఎక్కడ, సింధు నాగరికతలు. వాళ్ళు ఆ టైంలోనే కాల్చిన ఇటుకలు అనేది వాడడం అయితే జరిగింది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటమ్మా అంటే గ్రేట్ బాత్ అనేది కూడా బంట్ బ్రిక్స్ లో బిల్డ్ చేయడం అయితే జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే సింధు నాగరికతకి సంబంధించి ఇంకొక పాయింట్ ఏంటమ్మా అంటే ఆ రోజుల్లోనే వాళ్ళు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టానికి కూడా బంట్ బ్రిక్స్ యూజ్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అయితే సింధు నాగరికతలో ఇంకా ఇంపార్టెంట్ గా తీసుకుంటే ఏంటమ్మా అంటే గ్రిడ్ ప్యాటర్న్ అనేది ఫాలో అవ్వడం అయితే జరిగింది. మీరు ఏ రోడ్స్ తీసుకున్నా కానీ స్ట్రైట్గా ఉంటాయి, టర్న్స్ రావాలి అంటే కన్ఫామ్ గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లోనే ఉంటాయి. ఓకేనా, ఇది రోడ్ అనుకోండి, ఎప్పుడైనా వాళ్ళు టర్న్స్ చేయాలి అంటే కన్ఫామ్ గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లోనే ఉంటుంది. అలా కరెక్ట్ గా ఒక గ్రిడ్ ప్యాటర్న్ లో ఎటు సైడ్ చూసినా కానీ ఒకేలాగా ఉండేలాగా రోడ్స్ అనేది కూడా నిర్మించడం అయితే జరిగింది. ఓకేనా, గ్రిడ్ ప్యాటర్న్ లో ప్రజెంట్ బిల్డ్ చేసిన సిటీ ఏంటమ్మా అంటే చండీగఢ్ అని చెప్పుకోవచ్చు. ఇలా రోడ్స్ అనేవి కూడా స్ట్రైట్ గా ఉండే అనమాట. దీన్ని గ్రిడ్ ప్యాటర్న్ అంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటమ్మా, చెస్ బోర్డ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. The first site discovered in the Indus Valley civilization is ఓకేనా, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో మొట్టమొదటిసారిగా కనుగొన్న సైట్ ఏంటి అంటున్నారు. అసలు హరప్ప అంటే మీనింగ్ ఏంటమ్మా అంటే ఫస్ట్ డిస్కవర్డ్ సైట్. మొట్టమొదటిసారిగా కనుగొన్న సైట్ పేరేంటి, హరప్ప. హరప్ప అంటే అర్థం ఏంటి, మొట్టమొదటిసారిగా కనుగొన్న సైట్ అని చెప్పుకోవచ్చు. ఓకే, మొహంజోదారో అంటే దేనికి ఫేమస్ అని గుర్తుపెట్టుకోవచ్చు, గ్రేట్ బాత్ ఇప్పుడే మనం చెప్పుకున్నాం. ఓకేనా, లోతాల్ అనేది ఏ సిటీ దేనికి ఫేమస్ అమ్మా అంటే మనకు వచ్చేసి పోర్ట్ సిటీ, డాక్ యార్డ్ అంటాం. ఓకేనా, కాళీబంగన్ అంటే దేనికి ఫేమస్ అమ్మా అంటే బ్యాంగిల్స్ కి చాలా చాలా ఫేమస్. ఓకేనా, కాళీబంగన్ బ్యాంగిల్స్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్, విచ్ టౌన్ ఆఫ్ ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లిటరల్లీ మీన్స్ మౌంట్ ఆఫ్ ది డెడ్? ఓకేనా, ఏ నగరాన్ని మనకి సమాధుల దిబ్బ ఆర్ చనిపోయిన వారి దిబ్బ అని పిలవడం అయితే జరుగుతుంది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. హరప్ప అంటే ఫస్ట్ డిస్కవర్డ్ సైట్. మొహంజోదారో అంటే ఏంటమ్మా అంటే మనకు వచ్చేసి ఏంటి, డెడ్ మౌండ్స్. ఓకే, ఒక సమాధుల దిబ్బ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఏ నగరాన్ని, మొహంజోదారో. ఓకే, అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మెసొపొటేమియా అని ఇచ్చాడు. మెసొపొటేమియన్ సివిలైజేషన్ ఏంటమ్మా అంటే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా నాగరికత స్టార్ట్ అయింది ఎక్కడమ్మా అంటే మెసొపొటేమియన్ సివిలైజేషన్. అప్పుడు ఆ టైంలో తీసుకుంటే మనకి ప్రపంచంలో 3 నాగరికతలు ఉన్నాయమ్మా. ఒక సైడ్ వచ్చేసి మెసొపొటేమియన్ సివిలైజేషన్, ఇంకొక సైడ్ వచ్చేసి ఏంటమ్మా అంటే ఈజిప్ట్ సివిలైజేషన్, ఇంకొక సైడ్ వచ్చేసి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఈ 3 నాగరికతలు అనేది సైమల్టేనియస్ గా కాంటెంపరీగా ఉండడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్, ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లొకేషన్స్ was Nataraj a stone male dancing figure was discovered? Okay, Nataraj anna Pasupati anna both the names are same. Okay na, ఇండస్ సింధు నాగరికత ప్రజలు అనే వాళ్ళు ఎలాంటి బిలీఫ్ ఉండేదమ్మా అంటే మనకు వచ్చేసి న్యాచురల్ వర్షిప్ అనేది బిలీవ్ చేస్తూ ఉండేవాళ్ళు. అయితే ఈ నటరాజ్ పశుపతి అనే ఆయన కూడా బాగా నమ్మేవాళ్ళు అనమాట. అయితే ఈ పశుపతి అనే సీల్ అనేది ఎక్కడ కనుగొనడం అయితే జరిగింది అంటున్నాడు. ఓకేనా, పశుపతి అనేది ఏ ప్రాంతంలో కనుగొన్నారమ్మా అంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటి అమ్మా అంటే మొహంజోదారోలో కనిపెట్టడం అయితే జరిగింది. పశుపతి సీల్ అంటారు. ఓకేనా, ఆ టైంలో సీల్స్ అనేవి బాగా యూజ్ చేసేవాళ్ళు. పశుపతి సీల్ ఈజ్ ఎక్స్కవేటెడ్ ఫౌండ్ ఇన్ ది మొహంజోదారో సిటీ. మొహంజోదారో సిటీలో అనేది కనిపెట్టడం అయితే జరిగింది. ఈ పశుపతికి కూడా మనకి ఏంటమ్మా అంటే ఆ పశుపతి ఎవరైతే ఉన్నారో ఆయనకి హెడ్ మీద అంతా కూడా హార్న్స్, కొమ్ములు అనేవి ఉన్నాయి. ఆయనతో పాటు ఏంటమ్మా అంటే ఒక 4 యానిమల్స్ అనేవి కూడా ఉండడం అయితే జరిగింది. ఈ పశుపతి సీల్లో వచ్చేసి ఎన్ని యానిమల్స్ ఉన్నాయంట, 4 యానిమల్స్ అనేవి ఉన్నాయి. అవి కూడా ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఓకేనా, రైనోస్, బఫెలోస్ అండ్ లయన్స్ వచ్చేసి మనకి మెయిన్ యానిమల్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, ద ఫేమస్ ఇండస్ వ్యాలీ
site Mohenjo-daro was first time excavated by the eminent archaeologist. అంటే మొట్టమొదటిసారిగా ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి సంబంధించి మొహంజోదారో సిటీని ఎవరు ఎక్స్కవేట్ చేశారు అంటున్నారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరమ్మా అంటే మనకు వచ్చేసి ఆర్డి బెనర్జీ గారు వచ్చేసి మనకి ఎక్స్కవేషన్స్ అనేవి చేయడం అయితే జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. డిఆర్ సహాని గారు వచ్చేసి ఏంటమ్మా అంటే ఏ సైట్ ని ఐడెంటిఫై చేశారు? మనకు వచ్చేసి హరప్పన్ సైట్. హరప్పన్ సైట్ ని కనిపెట్టింది ఎవరు? ఓకేనా, దయారాం సహాని గారు. ఆర్డి బెనర్జీ గారు వచ్చేసి ఏంటమ్మా అంటే మొహంజోదారో సిటీని అనేది ఐడెంటిఫై చేయడం అయితే జరిగింది. ఓకేనా. ఇంకా నెక్స్ట్ క్లాస్ లో కూడా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అనేది చూద్దామండి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనగానే ఫస్ట్ కొన్ని సైట్స్ గుర్తుపెట్టుకోండి. లోతాల్ ఇస్ అ పోర్ట్ సిటీ. దొల్లవీరా మనకి ఏంటమ్మా అంటే మనకి మెయిన్ గా గుర్తుపెట్టుకుంటే ఫస్ట్ రిజర్వాయర్ అనేది గుర్తుండాలి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి వచ్చేసి ఏంటమ్మా అంటే కాళీబంగన్ ఇస్ ఫేమస్ ఫర్ ది బ్యాంగిల్స్. మొహంజోదారో గ్రేట్ బాత్ అండ్ గ్రానరీస్. ఓకేనా, దానికి బాగా ఫేమస్. హరప్ప గ్రానరీస్ అండ్ ఫస్ట్ డిస్కౌంట్ సైట్ అని కూడా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా ఏంటమ్మా అంటే చాలా చాలా ఇంపార్టెంట్. అవన్నీ కూడా ఒకసారి జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఏ సైట్ అనేది ఏ రివర్ మధ్య ఉంది అనేది కూడా ఇంపార్టెంటే. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ హరప్ప అనేది ఏ రివర్ పక్కనమ్మా అంటే మనకు వచ్చేసి మెయిన్ గా వచ్చేసి రావి రివర్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అలాంటి సైట్స్ అనేవి కూడా కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వీటిని కరెంట్ లో లింక్ చేసుకోండి. నేషనల్ మ్యారిటైమ్ కాంప్లెక్స్ అనేది ఏ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మీద మనకి బిల్డ్ చేశారు అనేది కూడా చూడండి. ఓకేనా. నేషనల్ మ్యారిటైమ్ కాంప్లెక్స్ ఆల్రెడీ మన కరెంట్ అఫైర్స్ క్లాస్ లో కూడా దీన్ని డిస్కస్ చేశాము. ఇది ఏ సైట్ మీద, ఏ ఇండస్ వ్యాలీ సిటీ మీద బిల్డ్ చేశారు అనేది ఒకసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.